హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ ఛానల్లో ఇంకొక ఇంగ్లీష్ బుక్ గురించి తెలుసుకుందాము. సో ఈ బుక్ ఏంటంటే ఎస్ఎస్సి సిజిఎల్ బుక్స్ కింద చాలా పాపులర్ బుక్ అయిన లూసెంట్స్ ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్. సో ఈ జనరల్ ఇంగ్లీష్లో మీకు ఏ ఎగ్జామ్కైనా ఈ ఇంగ్లీష్ అనేది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి సో ఈ ఒక్క బుక్ పర్చేస్ చేశారంటే దేనికైనా మీకు ఉపయోగం వస్తుంది. లైక్ స్కూల్ లెవెల్లో కానీ, ఇంటర్ లెవెల్లో కానీ, ఆర్ఎల్స్ ఏ ఎగ్జామ్కైనా, ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్కి కానీ, సిహెచ్ఎస్ఎల్కి కానీ, ఆర్ఆర్బీ కానీ, అండ్ ఈ రోజు నుంచి ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి అప్లికేషన్స్ రిలీజ్ చేశారు. సో ఈరోజు నుంచి మీరు అప్లై చేయొచ్చు కూడా. సో ఆర్ఆర్బీ ఐబీపీఎస్ ఎగ్జామ్స్కి కానీ, ఆర్ఆర్బీకి, క్లర్క్, పీఓ దేనికైనా కానీ ఈ బుక్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఒక్క బుక్ మీ దగ్గర ఉంది అంటే ఇంగ్లీష్లో మీకు 100% మార్క్స్ వచ్చినట్టే. సో నౌ లెట్స్ స్టార్ట్స్ విత్ ద కంటెంట్స్ యాజ్ యూజువల్. సో కంటెంట్స్ గురించి చూద్దాము. సో ఫస్ట్ మనకి సింటాక్స్ ఉంటుంది. సో సింటాక్స్ తర్వాత ఆర్టికల్స్, తర్వాత నౌన్ అండ్ ద నంబర్. సో నౌన్స్లో మనకి ఫస్ట్ టోటల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి కదండి. సో 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క చాప్టర్ లాగా ఇక్కడ డీటెయిల్డ్గా ఇచ్చారండి బుక్లో. సో ఫస్ట్ సింటాక్స్లో మనకి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మీద ఒక టాపిక్ అనేది ఉంటుంది. అంటే మనకి సబ్జెక్ట్ ప్లూరల్ ఉన్నప్పుడు వర్బ్ ఎలాంటి వర్బ్ యూస్ చేయాలి, సబ్జెక్ట్ సింగులర్ ఉన్నప్పుడు వర్బ్ ఎలా యూస్ చేయాలి అనేది మనకి సింటాక్స్. సో సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ మీద మనకి సింటాక్స్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. సో దేర్ ఆర్ దగ్గర మనకి 111 రూల్స్ ఉన్నాయండి. సో ఒక సెంటెన్స్ గ్రామటికల్గా కరెక్ట్గా ఎలా రాయాలి అనేది 111 రూల్స్ ఉన్నాయి. అది సింటాక్స్లో మాత్రమే. సో 1 to 22 పేజెస్ అనేది మనకి పేజ్ నెంబర్స్ ఇచ్చారు. సో ఆ 22 పేజెస్లో మనకి ఫుల్ సింటాక్స్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ఇలా ఉంటే వర్బ్ ఎలా ఉండాలి అనేది రూల్స్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మనకి ఆర్టికల్స్ అంటే మనకి ఉన్నది 3 ఆర్టికల్స్ ఉన్నాయి, ఏ, యాన్ అండ్ ద. ఆ 3 ఆర్టికల్స్ గురించి ఆ సెకండ్ టాపిక్ ఉంది. థర్డ్ టాపిక్ వచ్చేసి నౌన్ ఇస్ ద ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి 8 అని చెప్పాను కదా, దాంట్లో ఫస్ట్ది నౌన్ అనమాట. సో నౌన్ గురించి 4 టాపిక్స్ ఉన్నాయి. మళ్ళీ నౌన్ కాకుండా నౌన్ అండ్ ద నంబర్ ఒకటి, నౌన్ అండ్ ద జెండర్ ఒకటి, అండ్ నౌన్ అండ్ ద కేస్. ఇలా 4 టాపిక్స్ ఉన్నాయి నౌన్ మీదనే. అండ్ ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా ఇచ్చారు. నెక్స్ట్ చూస్తే ప్రనౌన్. సో నౌన్ తర్వాత వచ్చేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి డెఫినెట్గా ప్రనౌన్. తర్వాత యాడ్జెక్టివ్. సో యాడ్జెక్టివ్ అంటే ఏంటి, తర్వాత మనకి యాడ్జెక్టివ్ మీదనే అండ్ నౌన్స్, యాడ్జెక్టివ్ వీటి మీద సంబంధించిన కొన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి. అదేంటంటే ఇంటర్చేంజ్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనకి సూపర్లేటివ్, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, అలా ఇలా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కంపేర్ చేసి, అంటే 2 నౌన్స్ ఇచ్చినప్పుడు ఎలా కంపేర్ చేయాలి, ఆ కంపేర్ చేసిన నౌన్స్ని గ్రామటికల్గా ఎలా కరెక్ట్గా సెంటెన్స్లో రాయాలి అనేది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఉంటుంది. సో నెక్స్ట్ మనకి డిటర్మైనర్స్ ఉంటాయి. నెక్స్ట్ టైమ్ అండ్ టెన్స్. సో టైమ్ అండ్ టెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మనకి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఇలాగ మనకి పాస్ట్ పార్టిసిపల్ టెన్స్, ఇలాగ మనకి నెంబర్ ఆఫ్ టెన్సెస్ ఉంటాయి. టోటల్గా 16 నెంబర్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి. సో టైమ్ అండ్ టెన్స్లో దాని గురించి ఉంటుంది. సో నెక్స్ట్ సీక్వెన్స్ ఆఫ్ టెన్స్ అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అండ్ పార్టిసిపల్స్. అండ్ నెక్స్ట్ నరేషన్ అంటే ఒక స్టోరీ మనం ఎలా నరేట్ చేయాలి. ఇప్పుడు మనకి క్లోజ్ టెస్ట్లో దాదాపుగా స్టోరీస్ బేస్ చేసుకొని వస్తుంటాయి. లేదంటే మనకి ఎకనామీ మీద ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్స్ తీసుకుంటే సో ఎడిటోరియల్ కాలంలో ఉండే దాని మీద క్లోజ్ టెస్ట్ అనేది చాలా వరకు బ్యాంక్ ఎగ్జామ్స్లో బేస్ అయి ఉంటుంది. సో లేదంటే మీరు డైలీ స్కూల్ గోయింగ్ కిడ్స్ వాళ్ళకి, చిన్న పిల్లలకి మాత్రం క్లోజ్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే ఒక స్టోరీ లాగా ఉంటుంది. సో అలాంటి స్టోరీస్ని ఎలా నెరేట్ చేయాలి అనేది నరేషన్లో ఉంటుంది. సో నెక్స్ట్ వాయిస్. సో వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్ ఉంది, మనకి ప్యాసివ్ వాయిస్ ఉంది. 2 టైప్స్ ఆఫ్ వాయిస్ ఉంటాయి. సో ఆ 2 వాయిస్ల గురించి ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ టు అనే వర్డ్ని రిమూవ్ చేసి దానికంటే బెటర్గా ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అంటాం దీన్ని. సో ఇంప్రూవ్మెంట్ సెంటెన్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి
టు అనేది తీసేసి ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది ఆ టాపిక్ అన్నమాట. సో నెక్స్ట్ వర్బ్. సో ఇంతవరకు మనకి నౌన్స్, ప్రొనౌన్స్ అయిపోయింది, అడ్జెక్టివ్ అయిపోయింది, దాని మీద సబ్ టాపిక్స్ ఇంతవరకు వచ్చినాయి. సో నెక్స్ట్ టాపిక్ అంటే నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి వర్బ్ ఫామ్. సో వర్బ్ అంటే ఏంటి, వర్బ్ ఫామ్స్ అంటే ఏంటి, నెక్స్ట్ ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ ఆర్ మోడల్ వర్బ్స్. సో ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటి, ఆక్సిలరీ వర్బ్స్ని మనకి హెల్పింగ్ వర్బ్స్ అంటాము, మోడల్ వర్బ్స్ అంటాము. సో అవి ఏంటి, అవి ఎలా యూస్ చేయాలి, అవి సబ్ టాపిక్స్. నెక్స్ట్ యాడ్వర్బ్ ఉంది మనకి. నెక్స్ట్ ప్రిపోజిషన్, తర్వాత కరెక్ట్ యూజ్ ఆఫ్ వర్డ్స్ విత్ ప్రిపోజిషన్. సో ప్రిపోజిషన్లో మనకి చాలా టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఉంటాయి. అంటే ప్రిపోజిషన్ విత్ రెస్పెక్ట్ టు పొజిషన్, ప్రిపోజిషన్స్ విత్ రెస్పెక్ట్ టు ప్లేస్, ప్రిపోజిషన్స్ విత్ రెస్పెక్ట్ టు టైం. అలాగా మనకి ప్రిపోజిషన్స్ కూడా ఏ టైంలో ఎలా యూజ్ చేయాలి అనేది మనకి కరెక్ట్ యూజ్ ఆఫ్ వర్డ్స్ విత్ ప్రిపోజిషన్ ఈ టాపిక్లో ఉంటాయి. సో నెక్స్ట్ మనకి కంజంక్షన్ అంటే మనకి ఏ, ద, ఆల్దో ఇలాంటివి ఉంటాయి కదా, సెంటెన్స్ని జాయిన్ చేసే వాటిని మనం కంజంక్షన్స్ అంటాము. సో కంజంక్షన్స్ గురించి సబ్ టాపిక్స్. కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్. సో కంజంక్షన్స్ ఉంటే ఎలా కంబైన్ చేయాలి, సెంటెన్సెస్ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది సబ్ టాపిక్స్. ఈ రెండు ఉంటాయి. సో నెక్స్ట్ నాన్ ఫైనైట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ అంటే మనకి WHO క్వశ్చన్స్ ఉంటాయి, ఆర్ హెచ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి. సో క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా చేయాలి, ఒక సెంటెన్స్ ఇచ్చిన తర్వాత దానికి క్వశ్చన్ ట్యాగ్ ఏంటి అనేది ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. సో క్వశ్చన్ ట్యాగ్స్ ఎలాగ కరెక్ట్గా రాయాలి అనేది టాపిక్ ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ ఎంఫాథెటిక్ విత్ డూ, డస్, డిడ్. సో డూ, డస్, డిడ్ని ఎలా యూజ్ చేయాలి, డూ, డస్, డిడ్ ఒక సెంటెన్స్లో ఉన్నప్పుడు వర్బ్ ఎలా మనకి చేంజ్ అవుతుంది అనే టాపిక్ ఎంపాథెటిక్ విత్ డూ, డస్ అండ్ డిడ్. సో నెక్స్ట్ కామన్ ఎర్రర్. సో కామన్ ఎర్రర్ అంటే మనకి ఆర్టికల్స్లో కానీ వర్బ్ ఫామ్స్లో కానీ ఎందులోనో ఒక దాంట్లో ఎర్రర్స్ ఉంటాయి. సో మనకి ఒక క్విజ్ లాగా అనమాట, లైక్ ఒక క్వశ్చన్ పేపర్ మనం సాల్వ్ చేస్తున్నట్లే కామన్ ఎర్రర్స్లో మనం ఎర్రర్ ఎక్కడుంది అనేది రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్. సేమ్ ఇది కూడా అంతే, ఒక సెంటెన్స్లో ఎక్కడ మిస్టేక్ ఉంది, వెదర్ దెర్ ఇస్ అ మిస్టేక్ ఇన్ అ నౌన్లో ఉందా, ప్రొనౌన్లో ఉందా, అడ్జెక్టివ్లో ఉందా, లేదంటే ఆర్టికల్స్లో తప్పు ఉందా, ఏది సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉందా. సో ఆ టాపిక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ 1 అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ 2 ఉన్నాయి. అండ్ దాని మధ్యలో ఏముంది అంటే అనాలిసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే క్లాజెస్. సో మనకు సెంటెన్స్ని డివైడ్ చేసినప్పుడు యూ విల్ హ్యావ్ సో మెనీ థింగ్స్. సో అనాలిసిస్ ఆఫ్ ఆ సెంటెన్స్ని ఎలా అనలైజ్ చేయాలి అనే టాపిక్ ఇది. సో నెక్స్ట్ మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ 2 కూడా ఉంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్. నెక్స్ట్ కండిషనల్ సెంటెన్స్ అంటే ఇఫ్ క్లాజ్ ఉన్నవన్నీ మనకి కండిషన్ సెంటెన్స్ అంటాము. అంటే ఇది చేస్తేనే ఇది చేయాలి. ఓకే, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ విన్. అంటే నువ్వు పని చేస్తేనే మీకు విజయం అనేది వస్తుంది. సో అలాగా. సో కండిషనల్ సెంటెన్స్ అంటే ఏంటి, కండిషనల్ సెంటెన్సెస్ గురించి నెక్స్ట్ టాపిక్ ఉంటుంది. సో నెక్స్ట్ తర్వాత పంక్చుయేషన్. సో పంక్చుయేషన్ అంటే మనకు కామా ఎక్కడ పెట్టాలి, ఇన్వర్టెడ్ కామాస్ ఎలా పెట్టాలి, సో ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి, సో ఇలాంటి టాపిక్స్ అన్నీ పంక్చుయేషన్లో ఉంటాయి. క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు రాయాలి, స్మాల్ లెటర్స్ ఎప్పుడు రాయాలి, కామా ఎక్కడ పెట్టాలి. సో ఆల్ దిస్ కమ్ అండర్ ది పంక్చుయేషన్ టాపిక్. నెక్స్ట్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. సో దీని మీద కూడా మనకి ఎగ్జామ్స్లో చాలా టాపిక్స్ ఉంటాయి. సో ఒక డైరెక్ట్ స్పీచ్ ఇచ్చేస్తారు క్వశ్చన్లో, దాని ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి అనేది ఆన్సర్లో అడుగుతారు. లేదంటే ఇండైరెక్ట్ స్పీచ్ ఇస్తారు, డైరెక్ట్ స్పీచ్ ఎలా ఉంటుంది అనేది ఆన్సర్లో అడుగుతారు. సో ఇలాగా మనకి ఫిగర్ ఆఫ్ స్పీచ్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపికే. సో నెక్స్ట్ కమింగ్ టు ద సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. సో సినోనిమ్స్, యాంటోనిమ్స్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. సో ఒక సెంటెన్స్ ఇచ్చి ఒక వర్డ్ ఒకటి బోల్డ్ చేసేసి మనకి ఆ పర్టికులర్ బోల్డెడ్ వర్డ్కి యాంటోనిమ్ కానీ సినోనిమ్ కానీ అడుగుతూ ఉంటారు ఎగ్జామ్లో. సో సినోనిమ్స్, యాంటోనిమ్స్ అంటే మనకి జనరల్గా ఎగ్జామ్లో వచ్చేవే కాకుండా ఇప్పుడు కొత్తగా చేర్చబడిన డిక్షనరీలో చేర్చబడిన వర్డ్స్కి కూడా మనకి యాంటోనిమ్స్, సినోనిమ్స్ అన్నీ ఈ బుక్లో అవైలబుల్గా ఉంటాయి.
సో నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, ఇట్ ఈస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే మనకి దీన్ని మనం ఇడియమ్స్ అనొచ్చు. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే ఇప్పుడు ఒక దాని గురించి మనం సెంటెన్స్ సింపుల్గా చెప్పాలి అంటే ఒక ఫోబియాస్ ఉంటాయి, అలాంటి వాటిని సింపుల్గా ఒక సెంటెన్స్లో ఎలా చెప్పాలి. లేదంటే ఒక ప్రొఫెషన్ ఉంటుంది, డాక్టర్ అంటే ఏం చేస్తారు, లేదంటే డెంటిస్ట్ అంటే ఏం చేస్తారు, లేదంటే ఆప్థమాలజిస్ట్ అంటే ఎవరు. అంటే సింపుల్గా ఒక వర్డ్ కాకుండా, సెంటెన్స్ కాకుండా సింపుల్గా ఒక వర్డ్లో అయిపోయేదాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాము. సో నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయి మనకి. అంటే ఒక ఫ్రేజ్ తీసుకుంటే అందులో వర్బ్స్ ఎలా మారుతూ ఉంటాయి అనేది. సో మనకి నెక్స్ట్ వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్. సో కన్ఫ్యూజన్ వర్డ్స్ ఉంటాయి, అంటే మనకి ప్లూరల్లో కానీ సింగులర్లో కానీ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది వర్డ్స్లో. అంటే అది పర్టికులర్ వర్డ్ అనేది సింగులర్గా యూజ్ చేస్తామా, ప్లూరల్గా యూజ్ చేస్తామా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాటిల్ అని ఉంది. సో క్యాటిల్ అంటే ఏంటి, యాక్చువల్గా దాని మీనింగ్ ఏంటి అంటే ఆవులు కానీ గేదెలు కానీ. ఇప్పుడు ఏదైనా గ్రూప్ ఆఫ్ క్యాటిల్ అంటే మనకి ఆవులు కానీ గేదెలు కానీ ఒక గ్రూప్లో ఉండడం. సో క్యాటిల్కి ఒక ఆవు ఉన్న క్యాటిలే అనాలి, లేదంటే గ్రూప్ ఆఫ్ కౌస్ ఉన్నా కూడా క్యాటిలే అనాలి. సో ఇంకా పోలీస్ అంటే కూడా మనం ఒక్కరున్న పోలీసే అనాలి, ఒక 2, 3, 4 ఉన్నా కూడా పోలీసే అనాలి. సో అలాంటివి సింగులర్కి ఒకటే వర్డ్ యూజ్ చేస్తాము, ప్లూరల్కి కూడా ఒకటే వర్డ్ యూజ్ చేస్తాం. సో దోస్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాజ్ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్. సో అలాంటి కన్ఫ్యూజ్డ్ వర్డ్స్కి లిస్ట్ ఉందన్నమాట. సో ఆ లిస్ట్ అంతా మనం ఒకసారి చూసుకుంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు, సో ఏది కన్ఫ్యూజన్ లేకుండా మనం ఎగ్జామ్లో కరెక్ట్ ఆప్షన్ పెట్టడానికి ఉంటుంది. సో నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఒక 2 మార్క్స్ ఖచ్చితంగా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి ఉంటుంది. 2 మార్క్స్ యాంటనిమ్స్ సినోనిమ్స్కి ఉంటాయి, ఒక 5 మార్క్స్ క్లోజ్ టెస్ట్కి ఉంటుంది. సో ఇలాంటివి అన్ని కంపల్సరీ క్వశ్చన్స్ అనమాట. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి ఒక 2 మార్క్స్ ఉంటుంది, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి 2 మార్క్స్ ఉంటుంది. సో మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారో దాని సిలబస్ ప్రకారం ప్రిపేర్ అయితే బాగుంటుంది. సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ తర్వాత మన నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే స్పెల్లింగ్ టెస్ట్. సో స్పెల్లింగ్స్ టెస్ట్ కూడా మనకి చాలా ఇంపార్టెంటే. ప్రతి ఎగ్జామ్లో వచ్చేవే 1 to 2 మార్క్స్ ఉంటుంది స్పెల్లింగ్ టెస్ట్కి కూడా. సో 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉన్న వర్డ్ ఏంటి అనేది అడుగుతూ ఉంటారు. సో స్పెల్లింగ్ టెస్ట్కి ఒక టాపిక్ ఉంది. నెక్స్ట్ ఫారిన్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్. అంటే ఫారిన్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే మనకి జనరల్గా యూజ్ చేసే వర్డ్స్ కాకుండా సో కొన్ని కొత్త వర్డ్స్ ఉంటాయి, అంటే వాటిని మనం ఫారిన్ వర్డ్స్ అండ్ యూజెస్ అంటాము. సో ఆ ఫ్రేజెస్ని ఎలా యూజ్ చేయాలి, ఆ వర్డ్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఫారిన్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్. సో నెక్స్ట్ ప్రావర్బ్స్. సో ప్రావర్బ్స్ అంటే అందరికీ తెలుసు సామెతలు. సో ప్రావర్బ్స్ లిస్ట్ ఆఫ్ ప్రావర్బ్స్ అంటే పాపులర్ ప్రావర్బ్స్ అనేవి ఇంక్లూడ్ చేసింటారు. ఇంకా నెక్స్ట్ మిసలేనియస్. ఇంకా లాస్ట్ టాపిక్ ఏంటి అంటే ద సేమ్ వర్డ్ యూజ్డ్ యాజ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఒకటే వర్డే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎలా యూజ్ చేస్తాము అనేది. సో ఒక సెంటెన్స్ తీసుకున్నట్లయితే ఆ సెంటెన్స్లో మనకి ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయో ఫస్ట్ ఐడెంటిఫై చేసి తర్వాత ఒక్కొక్క వర్డ్ని ఇంకొక డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎలా యూజ్ చేయాలి అనేది ఈ ఫైనల్ టాపిక్లో మనకి ఉంటుంది. సో దీంతో మనకి టోటల్ 46 టాపిక్స్ ఉంటాయండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కంటెంట్స్ అనమాట, ఈ బుక్ యొక్క కంటెంట్స్. అండ్ ఒక్కొక్క కంటెంట్లో ఒక్కొక్క టాపిక్ అయిపోయిన తర్వాత యూ విల్ హ్యావ్ అ క్విజ్. సో సింటాక్స్లో నేను చెప్పినట్టు సో ఫస్ట్ రూల్ 1 నుంచి మనకి 111 రూల్స్ ఉన్నాయండి మొత్తం. సో దిస్ ఈజ్ ద లాస్ట్ రూల్. సో రూల్ నెంబర్ 111. సో ఫస్ట్ రూల్ నుంచి 100 దగ్గర 100 ప్లస్ 111 రూల్స్ నేర్చుకోవచ్చు సింటాక్స్లోనే. సో నెక్స్ట్ మనకు ప్రాక్టీస్ సెట్ ఉంటుంది. ప్రతి ఎగ్జామ్ తర్వాత యూ విల్ హ్యావ్ ప్రతి టాపిక్ తర్వాత ఒక ప్రాక్టీస్ సెట్ ఉంటుంది. సో ఈ సింటాక్స్లో మీరు ఏం నేర్చుకున్నారో ఆ ప్రాక్టీస్ సెట్లో క్వశ్చన్స్. సో మీకు 111 రూల్స్ ఉంటే మీకు ప్రాక్టీస్ సెట్లో వచ్చే క్వశ్చన్స్ వచ్చేసి 200
సో 201 క్వశ్చన్స్ ఉన్నాయండి. సో ఇలాగా మీరు ఒక 100 ఎక్స్ట్రా సెంటెన్స్ నేర్చుకుంటారు. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఆర్టికల్స్. సో ఆర్టికల్స్లో మనకి 3 ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఏ, యాన్ అండ్ ద. సో వాటి గురించి ఒక్కొక్క ఆర్టికల్ గురించి ఉంది. సో పొజిషన్ ఆఫ్ ఆర్టికల్స్. సో నెక్స్ట్ రూల్స్ ఉన్నాయి మళ్ళీ ఆర్టికల్స్ మీద. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నౌన్. సో నౌన్లో మనకు యూ హ్యావ్ కౌంటబుల్ నౌన్ అండ్ అన్కౌంటబుల్ నౌన్. సో మళ్ళీ కౌంటబుల్ నౌన్లో ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్ ఇవన్నీ ఉంటాయి. సో అన్కౌంటబుల్ నౌన్ అంటే మళ్ళీ మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇవన్నీ వస్తాయి. సో ఫస్ట్ కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి, అన్కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి, తర్వాత లిస్ట్ ఆఫ్ నౌన్స్ ఇచ్చారు. సో ఈ లిస్ట్ ఒకసారి చూసుకుంటే రోజు రివిజన్ చేసుకుంటే బాగుంటుంది. సో తర్వాత మళ్ళీ మనకు ఆన్సర్స్ అండ్ ఒక చిన్న ఎక్సర్సైజ్ లాగా కూడా ఇచ్చారు. సో ఈ ప్రాక్టీస్ సెట్ కూడా చేయాలన్నమాట. ఒక్కొక్క టాపిక్కి ఒక ప్రాక్టీస్ సెట్ కంపల్సరీగా ఉంది. సో దాని తర్వాతనే ఆన్సర్స్ కూడా ఆ నెక్స్ట్ పేజ్లోనే ఉంటాయి. సో నెక్స్ట్ నౌన్ అండ్ ద నంబర్. సో అంటే సింగులర్ నౌన్ అండ్ ప్లూరల్ నౌన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది నౌన్ అండ్ ద నంబర్. సో దీంట్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్సే ఉన్నాయండి. సో సింగులర్ ఏంటి, ప్లూరల్ ఏంటి, దాని వర్డ్స్ యూజింగ్ ఎక్కడ, మీనింగ్ ఏంటి అండ్ యూజ్ ఎక్కడ చేస్తాము అనేవి అన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి నౌన్ అండ్ ద జెండర్. సో మస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్, కామన్ జెండర్, న్యూటర్ జెండర్. సో ఇలా 4 జెండర్స్ ఉన్నాయి కదా, అన్నిటికీ నౌన్స్ ఎలా వాడాలి. సో వాటి ఫెమినైన్ వర్డ్స్ అంటే ఏంటి, మస్కులైన్ వర్డ్స్ అంటే ఏంటి. సో ఇలా ఆపోజిట్, డైరెక్ట్ ఆపోజిట్స్ కూడా ఉన్నాయి. సో విత్ రెస్పెక్ట్ టు పర్సన్స్ అండ్ ఆల్సో విత్ రెస్పెక్ట్ టు యానిమల్స్. సో మేల్ యానిమల్ని ఏమంటారు అండ్ అలాగే ఫీమేల్ యానిమల్ని ఏమంటాము, సేమ్ జెండర్, సేమ్ యానిమల్ని. సో ఇలాంటివి మనకి నౌన్ అండ్ ద జెండర్ టాపిక్లో ఉంటాయి. సో తర్వాత మళ్ళీ మనకి ప్రాక్టీస్ సెట్ ఉంటుంది. సో అలాగ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో ప్రాక్టీస్ సెట్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడే ఉంటాయి. నెక్స్ట్ నౌన్ అండ్ ద కేస్. సో ఇందులో మనకి కైండ్స్ ఆఫ్ కేస్, ఎన్ని కైండ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి అంటే నామినేటివ్ కేస్ ఉంది, ఆబ్జెక్టివ్ కేస్ ఉంది, పొసెసివ్ కేస్ ఉంది, ఒకేటివ్ కేస్ ఉంది. ఇలా 4 టైప్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. సో ఒక్కొక్క కేస్ గురించి మనకి డీటెయిల్డ్గా ఉంది. సో లైక్ పొసెసివ్ కేస్ అంటే పొసెసివ్ వర్బ్స్ వాడాలి. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి మళ్ళీ రూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క పొసెసివ్ కేస్లో మనకి దగ్గర చాలానే ఉన్నాయి. రైట్, వీ హ్యావ్ రూల్ నెంబర్ 37, లాస్ట్ వన్. సో 37 రూల్స్ ఉన్నాయి పొసెసివ్ దాంట్లో మాత్రమే. అండ్ తర్వాత మళ్ళీ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడే ఉన్నాయి. సో నెక్స్ట్ ప్రొనౌన్స్. రైట్, సో ఇలాగా ఒక్కొక్క టాపిక్కి, కంటెంట్స్లో ఉన్న ఒక్కొక్క టాపిక్కి ప్రతి టాపిక్ తర్వాత క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ సెట్ ఉంటుంది అండ్ తర్వాత వెంటనే ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ గో ఫర్ దిస్ బుక్ అండి. సో దీని కాస్ట్ వచ్చేసి ఓకే, లెట్ మీ సీ ద కాస్ట్ ఆఫ్ దిస్ బుక్. ఇట్ ఈస్ 390. ఓకే, సో 390 ఈ బుక్ కాస్ట్. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడ కానీ పర్చేస్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే ప్లీజ్ దీన్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.